Subscribe to our channel and press the bell icon for the latest updates. అసలేం జరిగింది? గాయం కారణంగా మూడో వన్డేకి ధోని దూరం. మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 37 ఏళ్ల వయసులో ఫిట్నెస్ విషయంలో యువ క్రికెటర్లతో పోటీ పడుతుంటాడు. ఇక వికెట్ల వెనుక ధోని గురించి చెప్పాల్సిన పని లేదు. మెరుపు వేగంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ ను స్టంపౌట్ చేస్తుంటాడు. అలాంటి ధోని తొడ కండరాలు గాయం కారణంగా న్యూజిలాండ్తో సోమవారం ప్రారంభమై మూడో వన్డేకి దూరమయ్యారు. వరల్డ్ కప్ ముంగిట ధోని గాయం భారత అభిమానుల్లో కంగారు పెంచుతుంది. సుమారు 6 ఏళ్ల కిందట ఇదే గాయంతో ధోని మళ్ళీ ఇప్పుడు ఈ గాయం బారిన పడ్డారు. నెంబర్ 1 2004 డిసెంబర్ 23న భారత జట్టులోకి అరంగేట్రం చేసిన మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా తుది జట్టులో లేకుండా బెంచ్పై కూర్చోవడం ఇది మూడవసారి కాగా 2013 తర్వాత ఇదే తొలిసారి. 12 ఏళ్ల క్రితం అంటే 2007లో దక్షిణాఫ్రికా ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్లకి జ్వరం కారణంగా తుది జట్టులో ధోని చోటు కోల్పోయారు. నెంబర్ 2 ఆ తర్వాత మళ్ళీ 2013లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో 3 వన్డేలకి తొడకండరాలు గాయం కారణంగా దూరమయ్యాడు. తాజాగా మళ్ళీ అదే గాయంతో సోమవారం న్యూజిలాండ్తో జరిగిన 3వ వన్డేలో తుది జట్టులోని ధోని చోటుని కోల్పోయాడు. గత ఏడాది పేలవ ఫామ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోని ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ముగిసిన 3 వన్డేల సిరీస్లో వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించి ఫామ్లోకి వచ్చాడు. నెంబర్ 3 ప్రస్తుతం న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో సైతం ధోని అటు వికెట్ కీపర్గాను ఇటు బ్యాట్స్మెన్గా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే తాజాగా 3వ వన్డేలో ధోని గాయం కారణంగా తుది జట్టులో చోటు కోల్పోవడం వరల్డ్ కప్ ముంగిట ధోని అభిమానులను కంగారులో నెట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.